హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిశ్యా చిరంజీవి ఎల్ఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ గురించి చెప్పుకుందాం. ఇది యూజీసీ నెట్ కానీ, సెట్ కానీ, ఇంకా ఎంఎల్ఐసి, బిఎల్ఐసి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఈజీగా అర్థమయ్యేలాగా, ఎగ్జామ్స్లో కూడా ఈజీగా రాసేసేలాగా ఎలాగో చెప్తాను, వినండే. ఫస్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ సైన్స్. ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే 3 పనులు చేయాలి. 3 పనులు కలయికనే ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటారు. ఏంటంటే తెలుసా? ఫస్ట్ సమాచారాన్ని అంతా కలెక్ట్ చేసుకోవడం. కలెక్ట్ అంటే సమాచారాన్ని పోగు చేయడం. సెకండ్ది ఏంటి? దాన్ని పద్ధతిగా ఆర్గనైజ్ చేయడం. థర్డ్ వన్ అవసరమైన వాళ్ళకి ఇవ్వడం అనమాట. ఇప్పుడు చూడండి, మీ ఇంట్లోని సామాన్లన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నాయనుకోండి, అందులో మీరు ఒకటి ఎతకడం చాలా కష్టం అవుతుంది కదా. అదే నీట్గా సర్ది పెట్టుకుంటే, ఏది ఎక్కడుందో సర్ది పెట్టుకుంటే మీకు తెలుస్తుంది కదా ఏది ఎక్కడుందో. అలాగే లైబ్రరీలో కూడా బుక్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటే దాన్ని నీట్గా ఉండదు కదా. ఆర్గనైజ్డ్గా చేసి ఉంచితేనే కదా మనం ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళకి ఇవ్వగలం. ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటే ఓన్లీ 3 words: కలెక్షన్, ఆర్గనైజ్ అండ్ డిస్మినేట్. దట్స్ ఆల్. అండ్ నెక్స్ట్, ఇది దీంతో రిలేట్ అయిన వేరే సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. ఏంటవి? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ అంటే కంప్యూటర్ లేకుండా ఈరోజు డేటా లేదే కదా, అంటే అసలు లేనే లేదు కదా. ఇప్పుడు మనము లైబ్రరీ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్నాము, ఆటోమేషన్, నెక్స్ట్ డేటాబేస్, ఇవన్నీ దేంట్లోని? కంప్యూటర్స్లోనే కదా. నెక్స్ట్ మేనేజ్మెంట్. ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా సరే, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కదా దేని నుంచి? మేనేజ్మెంట్. ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వాలన్నా, ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా, ఇవన్నీ దేని నుంచి వస్తుంది? మేనేజ్మెంట్. నెక్స్ట్ కమ్యూనికేషన్. సమాచారాన్ని ఒకరికి ఇవ్వడం, ఒకరి నుంచి ఒకరికి ఎలాగా పాస్ చేయడం, దాన్ని కమ్యూనికేషన్, డిస్మినేషన్ అని అంటారనమాట. నెక్స్ట్ లైబ్రరీ సైన్స్. మన లైబ్రరీలోని డాక్యుమెంట్స్ అన్నీ ఆర్గనైజ్డ్గా ఉంచడం. నెక్స్ట్ సోషల్ సైన్స్. ఇన్ఫర్మేషన్ ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనమాట. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సొసైటీ. ఇన్ఫర్మేషన్ సొసైటీ అంటే ఏం లేదు, చాలా ఈజీ. ఇప్పుడు ఏంటి, మనం ఇప్పుడు వాడుతున్న గూగుల్, యూట్యూబ్, వాట్సాప్, ఇవన్నీ దీని కిందకే వస్తాయన్నమాట. అంటే సమాచారం ఇక్కడ మెయిన్ అనమాట. అంటే ఏంటంటే మన డైలీ లైఫ్లో జరుగుతున్నది. చూడండి, డెఫినేషన్ చెప్తాను. అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ ఈజ్ అ సొసైటీ వేర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ద మెయిన్ రిసోర్సెస్ అండ్ పీపుల్ యూజ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఇన్ డైలీ లైఫ్. మనం రోజు ఏమేమి వాడతాం? గూగుల్ వాడతాం ఏదైనా ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసుకోవడానికి. యూట్యూబ్ వాడతాం మనం ఏదైనా కొంచెం నేర్చుకోవడానికైనా, ఏమైనా అవసరం అనేది చూడడానికైనా. తర్వాత వాట్సాప్ మనం ఎవరికైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి. సో ఇది వీటిని ఏమంటారంటే ఇన్ఫర్మేషన్ సొసైటీ అని చెప్పి అంటారనమాట. నెక్స్ట్ నాలెడ్జ్ సొసైటీ. నాలెడ్జ్ సొసైటీ ఏంటంటే ఇక్కడ తెలివితేటలతోని కొత్తవి కనిపెట్టడం ముఖ్యం అనమాట. అంటే ఇప్పుడు తెలివితేటలతో మనం ఏమైనా కొత్తది కనిపెట్టామనుకో, దానివల్ల మనకి ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది కదా. దాన్ని నాలెడ్జ్ సొసైటీ అని అంటారనమాట. దీనిని, ఈ నాలెడ్జ్ సొసైటీ అనే వర్డ్ని ఎవరు కాయిన్ చేశారంటే పీటర్ డక్కర్ అని అతను 1961లోని ఇతను కాయిన్ చేశారు. అతను ఒక బుక్ కూడా 1961లోని అతను ఒక బుక్ కూడా రాశారు. ఏంటంటే ఏజ్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అనే బుక్ కూడా ఆయన ఇచ్చారనమాట. ఈ నాలెడ్జ్ సొసైటీ అనే వర్డ్ని ఎవరు కాయిన్ చేశారు? ఇది ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్లో రావచ్చు. ఎవరు కాయిన్ చేశారు అంటే పీటర్ డక్కర్. నాలెడ్జ్ సొసైటీ అంటే ఏంటి అంటే మనం తెలివితేటలతోని ఏదైనా కొత్తగా కనిపెట్టి దానివల్ల మనం ఇన్కమ్ జనరేట్ చేసుకునేదాన్ని నాలెడ్జ్ సొసైటీ అంటారు. లైక్ ఎడ్యుకేషన్, టెక్నాలజీ, రోజు రోజుకి టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతూనే ఉంది, ఇన్నోవేషన్, ఇవన్నీ దేనికి వస్తాయి? మన ఇన్కమ్ గ్రోత్ కింద వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ స్టడీస్. ఇన్ఫర్మేషన్ స్టడీస్ అంటే ఏంటి అంటే పీపుల్ ఎలా సెర్చ్ చేస్తారు,
ఎలా యూస్ చేస్తారో, ఎలా షేర్ చేస్తారు అనిందే స్టడీ అనమాట. అంటే గూగుల్లోకి వెళ్ళి మనం ఏదైనా బుక్ కోసం సెర్చ్ చేస్తాం కదా. ఇప్పుడు యూజీసీ నెట్ ఉంది, యూజీసీ నెట్కి ఏ బుక్ మంచిది, పేపర్ 1కి ఏ బుక్ మంచిది, పేపర్ 2కి ఏ బుక్ మంచిది స్టడీ చేస్తాం కదా ముందు పేపర్ అప్లై చేసినప్పుడు. దానిని ఇన్ఫర్మేషన్ స్టడీస్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రీ. ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రీ అంటే ఏం లేదు, ఇన్ఫర్మేషన్ని క్రియేట్ చేసి ప్రాసెస్ చేసి అది స్టోర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసిన దాన్ని ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రీ అంటారు. లైక్ న్యూస్ ఛానల్స్, పబ్లిషర్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ యూట్యూబ్లో కూడా అంతే కదా. క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని క్రియేట్ చేస్తారు, దాన్ని ప్రాసెస్ చేస్తారు, లైక్ వాయిస్ ఓవర్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ అంతా సరిగ్గా కలెక్ట్ చేసుకొని దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తారు, యూట్యూబ్లో స్టోర్ చేసుకుంటారు. యూట్యూబ్ ఏం చేస్తుంది, దాన్ని షేర్ చేస్తుంది డిఫరెంట్ పీపుల్కి. సో యూట్యూబ్ ఈజ్ ఆల్సో ఎన్ ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రీ కదా. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రీ. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ జనరేటర్స్. ఇన్ఫర్మేషన్ జనరేటర్స్ అంటే ఏంటంటే ఎవరైతే కొత్తగా ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేస్తారో వాళ్ళని ఇన్ఫర్మేషన్ జనరేటర్స్ అంటారు. అంటే చూడండి, చాలామంది ఇన్ఫర్మేషన్ని క్రియేట్ చేస్తారు. వాళ్ళు సైంటిస్టర్స్ ఉంటారు, రీసెర్చర్స్ ఉంటారు, ఆథర్స్ ఉంటారు, కొత్త కొత్త న్యూ బుక్స్ రాస్తూ ఉంటారు, న్యూ టెక్నాలజీస్ని ఇన్వెంట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళ అందరినీ ఏమంటారంటే ఇన్ఫర్మేషన్ జనరేటర్స్ అని అంటారనమాట. ఈ ఇన్ఫర్మేషన్ జనరేటర్స్లో 4 సెక్టార్స్ ఉన్నారు. ఏంటవి అంటే ప్రైమరీ సెక్టార్ అంటే ఏంటి, ఎవరైతే ఒరిజినల్గా ఒక ఇన్ఫర్మేషన్ని క్రియేట్ చేస్తారో వాళ్ళందరూ ఈ ప్రైమరీ సెక్టార్లోకి వస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సైంటిస్టర్స్, రీసెర్చర్స్, ఆథర్స్, వీళ్ళందరూ ప్రైమరీ సెక్టర్. సెకండరీ సెక్టార్లోకి ఎవరు వస్తారు మరి, ఇన్ఫర్మేషన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు వస్తారనమాట. ఎవరైతే ఇన్ఫర్మేషన్ని ఆర్గనైజ్ చేస్తారో లైక్ ఇండెక్సింగ్, అబ్స్ట్రాక్టివ్ సర్వీసెస్, డేటాబేస్, వీళ్ళందరూ సెకండరీ సెక్టార్. టెరిటరీ సెక్టార్ ఏంటి, రెడీమేడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు, లైక్ సింప్లిఫైడ్ ఇన్ఫర్మేషన్ లైక్ బుక్స్, ఎన్సైక్లోపీడియాస్, డిక్షనరీస్, టెక్స్ట్ బుక్స్, గైడ్ బుక్స్, ఇవన్నీ ఇచ్చిన వాళ్ళు ఏ సెక్టార్లోకి వస్తారు, టెరిటరీ సెక్టార్లోకి వస్తారు. అండ్ నెక్స్ట్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఇన్ఫర్మేషన్ని యూజర్కి ఇస్తారనమాట. లైక్ లైబ్రరీస్, ఈ జర్నల్స్, ఇవన్నీ న్యూస్ పేపర్, న్యూస్ ఛానల్స్, నెక్స్ట్ మీడియా హౌసెస్, ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడర్స్, వీళ్ళందరూ దేని కిందకి వస్తారు, సర్వీస్ ప్రొవైడర్స్లోకి వస్తారనమాట. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇంటర్మీడియరీస్ అంటే సమాచారం ఇచ్చేవారు మరియు తీసుకునేవారికి బ్రిడ్జ్ లాగా ఉంటారనమాట. అంటే లైబ్రరీస్ అంటే చూడండి, మన లైబ్రరీలో ఇన్ఫర్మేషన్ ఉన్నిందని మనం టీచర్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మన దగ్గర ఒక మంచి ఒక ఆథర్ బుక్ వచ్చింది అనుకోండి, ఆ బుక్ని ఇందులో ఇన్ఫర్మేషన్ చాలా బాగుందని కానీ స్టూడెంట్స్కి కానీ టీచర్స్కి కానీ మనము ఇస్తామన్నమాట. సో లైబ్రరీస్ ఆర్ ద information intermediaries, like college libraries, school libraries, special libraries, academic libraries, those all comes under anamata. Next టెక్నాలజీ గేట్ కీపర్స్ అంటే ఏంటి అని అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, మన టీంలోని ఒక ఎక్స్పర్ట్ ఉంటారు, లైక్ అతనికి అన్నీ తెలిసి ఉంటాయి. వీళ్ళని టెక్నాలజీ గేట్ కీపర్స్ అని అంటారు. అంటే ఒక ఇన్ఫర్మేషన్ని మనకి చదివి అర్థమయ్యేలా చెప్పి మనకు అర్థమయ్యే రీతిలో చెప్పిన వాళ్ళని టెక్నాలజీ గేట్ కీపర్స్ అంటారు. లైక్ టీచర్స్ చూడండి, టీచర్స్ పిల్లలకి ఒక ఇన్ఫర్మేషన్ చూసి చదివి అర్థమయ్యేటట్టు ఎలా చెప్తారు, సో వీళ్ళని టెక్నాలజీ గేట్ కీపర్స్ అని అంటారు. ఇక్కడి వరకు నేను చెప్పిన క్లాస్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కానీ నేను చెప్పిన చిన్న ఎగ్జాంపుల్స్ కానీ మీ అందరికీ అర్థమైతే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది ఇక్కడ. ఇది యూజీసీ నెట్ పేపర్ డిసెంబర్ 2023లో ఈ క్వశ్చన్ అడిగారు.
ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ మ్యాక్సిమం మనకి యూజీసీ నెట్లోని మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ ఒక క్వశ్చన్ అడిగితే ఫోర్ ఇచ్చి ఇందులోని ఆ, ఆ, రెండు సెలెక్ట్ చేసుకోమని కానీ ఇలా మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ అడుగుతారు. రీసెంట్గా ఏపీ సెట్ పేపర్లో కూడా సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ కామెంట్లో తెలియజేయండి. ఇన్ఫర్మేషన్ సొసైటీ అంటే ఏంటి, నాలెడ్జ్ సొసైటీ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ స్టడీస్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ఈజీగా నేర్చుకున్నాము. ఆ, దీన్ని బట్టి నాకు ఆన్సర్ కామెంట్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ క్లాసెస్ కోసం తిస్యా చిరంజీవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.